అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఇన్స్ట్రుమెంట్ ఫాల్ట్ గురించి మాట్లాడుకుందాం. నా దగ్గర ఇప్పుడు బీటీకో స్టార్టర్ ముందుంది. ఇక్కడ స్క్రీన్లో ఇన్స్ట్రుమెంట్ ఫాల్ట్ అని డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇన్స్ట్రుమెంట్ ఫాల్ట్ అనే ఫాల్ట్ వచ్చినప్పుడు మీరు వెంటనే ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయడం కానీ లేకపోతే సర్వీస్ సెంటర్కి వెళ్ళడం కానీ చేయాలి. ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎర్రర్ మెసేజ్ మీ దగ్గర ఉన్నప్పుడు రావచ్చు ఇన్స్ట్రుమెంట్ ఫాల్ట్ అని. మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆ ఎర్రర్ మెసేజ్ రాకపోవచ్చు. ఒక్కొక్కసారి 10 నిమిషాలకి రావచ్చు, ఒక్కొక్కసారి గంట సేపు లోపు రావచ్చు, అలా రావచ్చు. లేకుంటే ఒక్కొక్కసారి రాకపోవచ్చు కూడా. సో అందుకని మేము ఏం చెప్తామంటే, ఈ ఎర్రర్ మెసేజ్ వచ్చినప్పుడు, స్పెసిఫికలీ ఇన్స్ట్రుమెంట్ ఫాల్ట్ అనే ఎర్రర్ మెసేజ్ వచ్చినప్పుడు మీరు మీ సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఇలా మెన్షన్ చేయాలి. వాళ్ళకి చెప్పాలి, మీరు ఇలా ఇన్స్ట్రుమెంట్ ఫాల్ట్ అని మీరు చూసారో అందుకే సర్వీస్ సెంటర్కి వచ్చారు అని. సో ఈ ఫాల్ట్ అనేది మీ వైపు నుంచి ఉండదు. ఈ ఎంపీఐ యూనిట్లో కానీ లోపల మన పీసీబీలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ ఫాల్ట్ వస్తుంది అనమాట. అప్పుడు మీరు దాన్ని రిప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. అది సర్వీస్ సెంటర్లో వాళ్ళు చేసిస్తారు. అలానే ఇంకొక ఫాల్ట్ మెసేజ్ వస్తుంది, ఐఎన్ఎస్టీ ఫాల్ట్ అని. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఫాల్ట్ అని ఎలా వస్తుందో అలానే ఐఎన్ఎస్టీ ఫాల్ట్ అని ఇంకో ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఇది వచ్చినప్పుడు కూడా అంతే, మీరు మీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఇలా వచ్చిందని చెప్తే వాళ్ళు దానికి ఎలా ఫిక్స్ చేయాలో అలా ఫిక్స్ చేస్తారు. స్పెసిఫిక్గా మీరు ఎర్రర్ మెసేజ్ వచ్చింది, ఇన్స్ట్రుమెంట్ ఫాల్ట్ కానీ ఐఎన్ఎస్టీ ఫాల్ట్ కానీ మీరు చూసారు అని వాళ్ళు చెప్తే వాళ్ళు ఫిక్స్ చేయాల్సినకి ఏం చేయాలో అది చేస్తారు. సో దట్స్ ఇట్ అబౌట్ ఇన్స్ట్రుమెంట్ ఫాల్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.